ఇంద్ర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి స్వర వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి సన్నీని పైనుండి తొయ్యాలని చూసింది మీరే కదా, సన్నీని చంపేయాలనే కదా మీరు ఈ ప్లాన్ చేశారు, నాకు తెలుసు, మీ గురించి అన్నీ తెలుసు నాకు, మీరు సన్నీని చంపేయాలనుకుంటున్నారు కదా అని చెప్పి స్వర అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న ఇంద్ర వాళ్ళ పిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక స్వర ఇలా అంటూ ఉంటుంది, నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు, కానీ ఇప్పుడు క్లారిటీగా తెలుసుకున్నాను. నేను ఈ విషయం కానీ ఇందిర గారికి చెబితే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మీరే సన్నీని చంపాలని ప్లాన్ చేస్తున్నారని ఇందిర గారికి ఒక్క మాట చెబితే చాలు, మీరెవ్వరూ ఇంట్లో ఉండరు, అర్థమవుతుందా, గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి సన్నీని ఏమైనా చెయ్యాలని చూసారా మర్యాదగా ఉండదు అంటూ వాళ్ళందరికీ కూడా స్వర వార్నింగ్ ఇస్తుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళ ఇంద్ర వాళ్ళ చెల్లెళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న స్వర ఇలా అంటూ ఉంటుంది, చూస్తూ ఉండండి, నేను ఇక్కడే ఉంటాను, నా కోసం కాదు సన్నీ కోసం, సన్నీని కాపాడుకుంటూ నేను ఈ ఇంట్లోనే ఉంటాను, మీరు ఎలాంటి ప్లాన్లు వేసినా ఎన్ని చేసినా సరే సన్నీని ఏమీ చేయలేరు, ఎందుకంటే సన్నీకి నేను తోడుగా ఉంటాను, తోడుగా ఉండి ఇక్కడే నేను ఉంటాను, చూస్తూ ఉండండి, మీ ప్లాన్లేవి కూడా సక్సెస్ అవ్వకుండా నేను ఆపుతాను, అర్థమవుతుంది కదా, ఇంకొకసారి సన్నీని ఏమైనా చెయ్యాలని చూసారా మీ పని అయిపోతుంది, నేను వెంటనే వెళ్ళి ఇందిరా గారితో చెప్తాను, ఇందిరా గారు మిమ్మల్ని ఏం చేస్తారో అది మీకే తెలుసు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఇంద్ర వాళ్ళ పిన్ని, వాళ్ళ నాన్న, చెల్లెళ్ళు అయితే కంగారు పడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.